హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మంత్రసిద్ధుడు జానపద కథ చివరి భాగం విందాం. వినోదస్వామి ప్రసాదించిన దృష్టి ద్వారా తన ఆత్మకథను వివరించిన యమునారాణి నిట్టూర్పు విడిచి మహర్షిని చూసింది. స్వామి, అంతవరకే నా ఆత్మకథ తెలుసు. తదుపరి సిద్ధి వినాయకుడు నన్ను ఏం చేసింది చెప్పలేను అన్నది మహర్షి ఎదురుగా కూర్చున్న యమునారాణి. ఎదురుగా పులి చర్మం మీద కూర్చొని ఆమె ఆత్మకథను విన్న వినోదస్వామి, ఇంకా అక్కర్లేదు, నువ్వు చెప్పనక్కర లేకుండా సర్వం నేనే గ్రహించాను. బాగా ఎదిగి ఉన్న గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు. ఏమిటి స్వామి, తర్వాత ఏమైంది? నేను యమునారాణిని ఎలా అయ్యాను అని అడిగింది. మహర్షి చిన్నగా నవ్వి, చెబుతాను వినమ్మా అన్నాడు వినోదస్వామి. యమునారాణి అతని వంక చూస్తున్నది. సిద్ధిగణపతి నిన్ను లక్కబొమ్మగా మార్చి పెట్టెలో పెట్టి నదీ ప్రవాహంలోకి విడిచాడు. కనిగిరి నివాసి వీరమల్లుడు వేటకు వెళ్ళాడు. అతనికి పిల్లలు లేరు. వేటకు వెళ్ళిన వీరమల్లుడికి దాహం వేసింది. నీళ్లు తాగటానికి నదిలోకి దిగాడు. గణపతి ప్రవాహంలో వదిలిన లక్కబొమ్మ అతని ఎదుటకు వచ్చి నిలిచింది. ప్రాణం లేని బొమ్మైనా ఆకర్షణగా కనిపించడంతో వీరమల్లు దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తక్షణము ఆ బొమ్మ ప్రాణమున్న ఆడపిల్లగా మారింది. అది దైవమిచ్చిన ప్రసాదంగా ఎంచి ఆనందంతో ఇంటికి తీసుకువెళ్ళి పెంచసాగాడు వీరమల్లుడు. యమునా నదిలో లక్కబొమ్మగా దొరికిన తనకు పిల్లలు లేని కొరత తీర్చిన పసికందువు కనుక యమునారాణి అని నామకరణం చేసి ప్రాణ సమానంగా పెంచుతున్నాడు. ఈ వార్త ఆ నోట కనిగిరి నగరం అంతా పాకిపోయింది. ఆ సంవత్సరమే నగరంలో కరువు కాటకాలు వచ్చాయి. అధికార అనధికారులు వీరమల్లుకు నదిలో దొరికిన పుత్రికే కారణమని అనుమానించారు. ఆ పిల్లను అడవికి తీసుకువెళ్ళి సంహరించమని పెంచిన వీరమల్లునే ఆజ్ఞాపించాడు మహారాజు. రాజాజ్ఞ పాటించక తప్పలేదు వీరమల్లునికి. పెంచిన మమకారం వల్ల అడవుకు తీసుకువెళ్ళినా స్వహస్తాలతో చంపలేకపోయాడు. దిక్కులేని దాన్నిగా అడవిలో విడిచి తిరిగి వెళ్ళిపోయాడు. తదుపరి నిన్ను శిథిలావస్థలో ఉన్న భవనానికి చేర్చింది గణపతిని ఆరాధించమని తెలిపిన యోగిని. మర్కటేశ్వరుని అండదండలతోనే పెరిగి పెద్దదానివయ్యావు. నీకు ఊహ తెలిసాక మర్కటేశ్వరుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. నీ తండ్రి మీ వివాహం సందర్భంలో నీకు కానుకగా ఇచ్చిన పళ్ళెం నీ నివాసంలో ఉండేటట్లు చేశాడు నీ తండ్రి. ఇది నీ కథ అన్నాడు వినోదస్వామి. అయితే స్వామి, ఆ యువరాజు నన్ను తాకటంతోనే కురూపి ఎందుకయ్యాడు తెలుసుకోవాలన్న తలంపుతో అడిగింది యమునారాణి. అతనెవరో కాదు, గత జన్మలో నిన్ను పెళ్లాడిన రాజు. మహారాజు సూర్యకాంత్ కుమారుడుగా జన్మించాడు. అందుకే అతను నిన్ను తాకిన మరుక్షణం కురూపి అయ్యాడు అన్నాడు వినోదస్వామి. అదేమిటి స్వామి, ఈ జన్మలో కూడా అదే శాపం అనుభవించాలా? ఆయువు మూడి నువ్వు పసుపు కుంకుమలతో మరణించే వరకు ఎన్ని జన్మలైనా మీరిద్దరూ ఆలుమగలగా గాని ప్రేమికులుగా గాని జన్మిస్తారు. కానీ అది ఆత్మహత్య కారాదు. అప్పుడు నువ్వు నాగలోకంలోకి చేరతావు. నీ భర్తకి మరుజన్మ ఉండదు మహర్షి అన్నాడు. యమునారాణి ఆలోచనలో పడింది. నీకు సిద్ధి వినాయకుడు ప్రత్యక్షమైనప్పుడు క్రిందటి జన్మలో మరుజన్మకైనా శాప విమోచన కలిగేటట్లు చేయమని కోరుకుంటే ఈ జన్మలో నీ ప్రియుడు కురూపి అయ్యేవాడు కాదు తిరిగి అన్నాడు వినోదస్వామి. స్వామి, అనుభవించటం మినహా తీరు మారే అవకాశం లేదా అడిగింది యమునారాణి. ఉంది అని గడ్డం సవరించుకుంటూ క్షణం ఆలోచించాడు మహర్షి. నీకు నీ తండ్రి అవసరాలు తీర్చుకునేటందుకు ఇచ్చిన పళ్ళెం శిథిల గృహంలోనే ఉంది. నువ్వు యువరాజు కీర్తికాంత్ను ప్రేమించి ఉండటం వలన నీ స్థానే ఆ పళ్ళెం అతని అవసరాలను తీరుస్తోంది అని చెప్పాడు. యమునారాణి ఆనంద బాష్పాలు రాల్చింది. అమ్మా, నాకు నాగ కామ పిశాచి ఆవరించింది. ఆ పిశాచి ఎల్లప్పుడూ నన్ను బాధించదు.
తన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నన్ను ఆవేశిస్తుంది. అప్పుడు నేను కామావేశపరుడైతాను. ఏ అందగత్తెనైనా బలాత్కరించి తెచ్చి నాలో రగులుకొని నన్ను బాధించే కామావేశాన్ని తీర్చుకొని ఆమెను మంత్రోదకంతో సంహరించి ప్రవాహం పాలు చేస్తాను. అందుకే నిన్ను తీసుకువచ్చాను. కానీ నీకు జనన మరణాలు లేవు. అందుకే నిన్ను వినాయకుడు చిన్న బొమ్మగా మార్చి వీరమల్లుకు దక్కేటట్లు చేశాడు అని ఇంకేదో చెప్పబోగా, నేను పసుపు కుంకుమలతో మరణించే వరకు ఎన్ని జన్మలైనా ఎత్తాలన్నారు. మరణమనేది లేంది అదెలా జరుగుతుంది? మహర్షి వినోదస్వామి మాటకు అడ్డు తగులుతూ అన్నది యమునారాణి. మానవ చర్మం అదృశ్యమై నాగకన్యవు అయితావు. అది మరణంతో సమానమే అన్నాడు మహర్షి. ఆమె తలూపింది. నీ వలన నేను కామవాంఛను తీర్చుకోలేకపోయినా నాగజాతికి సంబంధించిన దానవి గనుక నీ వలన నేను పవిత్రునైనాను. ఇంక నాగకామ పిశాచి నన్నేమీ చేయలేదు. మంత్రసిద్ధుడినైన నన్ను నేను పవిత్రం చేసుకొని నీకు వాటిల్లిన ఆపదను తొలగిస్తాను అన్నాడు తిరిగి. చిత్తం చేతులు జోడించి నమస్కరించింది యమునారాణి. నేను యమునా నదిలో స్నానమాచరించి ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాను. ఇది నా నివాసము. ఇక్కడే ఉండేటందుకు నీకెటువంటి ఇబ్బంది లేదు. నేను తిరిగి వచ్చాక వివరం మాట్లాడుకుందాము. అంతవరకు ఇక్కడే విశ్రాంతి తీసుకో తల్లి అని చెప్పి కమండలము దండము తీసుకొని 4 అడుగులు వేసి అంతర్ధానమయ్యాడు మహర్షి వినోదస్వామి. యమునారాణి ఆశ్చర్యంతో త్రుళ్ళిపడి చుట్టూ కళ్ళప్పగించి చూసింది. ఉదయినీ నగర మహామంత్రిచే చెర విడిపించబడి బయలుదేరిన మనోహరకాంతు తన గుర్రం మీద అరణ్యం చేరుకున్నాడు. యువరాజు కీర్తికాంత్ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువరాణి ప్రేమల ఆచూకీ తెలుసుకోవాలి. మంత్రి ఆదిభట్టును నమ్మించి ఆయన సహాయంతో బయటపడాలి. సంధ్యా సమయమైంది. చీకటి లోకాన్ని కప్పేస్తుంది. మనోహరకాంత్ గుర్రం దిగాడు. గుబురుగా పెరిగి ఉన్న చెట్టు క్రింద గుర్రాన్ని నిలిపి తాను చెట్టుకి చేరగిలబడి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెదడు గమ్యం కోసం సతమతమైతోంది. నిద్ర పట్టడం లేదు. ఆలోచిస్తూనే కూర్చున్నాడు. కొంతసేపటికి గోధుమ రంగులో లావుగా ఉన్న బలమైన సర్పము చెట్టు క్రిందకి వచ్చింది. అతనికి ఎదురుగా చుట్టుకొని వెడల్పైన పడగను విప్పి చురచురా చూస్తున్నది. ఏదో వెలుగు వచ్చింది. ఆలోచనలో ఉన్న అతను సర్పంను చూసి చివాల్న లేచి వరలో నుంచి కత్తిని దూశాడు. సర్పం బుసలు కొడుతూ తుది ప్రమాణాన లేచి తోక మీద నిలబడింది. ఆ వెంటనే సర్పము మగ మనిషిగా మారాడు. అతను కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఈ ప్రాంతం నాది. నా అనుమతిని పొందకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నించడం నీ అవివేకం. పాప పరిహారంగా నీ గుర్రాన్ని నా హస్తగతం చేసి నన్ను క్షమాపణ కోరుకో. లేదా నీ గుర్రాన్ని నేనే నిరంకుశంగా స్వాధీనం చేసుకుంటాను. ధైర్యం ఉంటే నన్ను గెలిచి నీ గుర్రాన్ని నువ్వు తీసుకో అన్నాడు అతను. అందుకు మనోహరకాంతు అంగీకరించలేదు. అతనిలో ధైర్య సాహసాలకు లోలోన మెచ్చుకొని కుడి చేతిని గుర్రం వైపు ఆడించాడు. తక్షణం అతని గుర్రం మాయమైంది. దేవతా పురుషుడు ఫక్కున నవ్వాడు. మనోహరకాంతు సహించలేకపోయాడు. ఆగ్రహంతో చేతబట్టిన కత్తిని విసురుగా విదిలించాడు. ఇద్దరూ కలియబడ్డారు. ఆవేశాన్ని పెంచుకొని పోరాడుతున్నారు. దేవతా పురుషుడు చేపట్టిన కత్తిని మాయం చేసుకుని 2 చేతులు పైకెత్తి అతని వైపు గాలిలో ఆడించాడు. వేల కొలిది సర్పాలు అతని చుట్టూ చేరాయి. అతను వాటి బారి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో కత్తి విదిలించబోయాడు. అది గ్రహించిన దేవతా పురుషుడు అతని చేతిలోని ఖడ్గం మాయం చేశాడు. అతను కర్తవ్య శూన్యుడుగా కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఇప్పటికైనా తెలిసిందా మానవ శక్తి గొప్పదో దేవతాశక్తి గొప్పదో అన్నాడు దేవతా పురుషుడు. కత్తికి కత్తి కలిపి పోరాడి విజయం సాధిస్తే నిన్నొక మహావీరుడువని, మానవ శక్తి కన్నా దేవతాశక్తి గొప్పదని అంగీకరిస్తాను. కుతంత్రంగా బంధించి చెప్పుకునే గొప్పలను నేను అంగీకరించను అన్నాడు అతను.
ఆయన ఫక్కున నవ్వాడు. క్రింద పడినా నీదే పై చేయగా ప్రగల్భాలు కొట్టుకుంటున్నావు. ఇప్పటికైనా క్షమాపణ కోరుకో, కనికరించి నీ గుర్రం నీకు ఇచ్చేసి పంపుతాను అన్నాడు దేవతాపురుషుడు. అక్రమ చర్యలతో బంధించినా నిన్ను నేను క్షమాపణ కోరుకోవటమా? బొందిలో ఊపిరి ఉండగా అది జరగదు మనోహరకాంతు నిర్భయంగా అన్నాడు. సెహ్బాష్ నవ్వి మనోహరకాంత్ వైపు చెయ్యి ఆడించాడు అతను. పాములు అప్పటికప్పుడే మాయమైనాయి. అతని భుజాలు పట్టుకొని కళ్ళల్లోకి ఆప్యాయంగా చూశాడు అతను. పరిస్థితి బోధపడినట్లు కళ్ళు చిట్లించి చూశాడు మనోహరు. నేను నాగలోక అధిపతిని, జీవసంధుణ్ణి. నీ వీరత్వాన్ని పరీక్షించడంలో కొంత స్వార్థం ఉంది అని చెప్పాడు అతను. మనోహరకాంతు నమస్కరించాడు. మీరు అంటున్నది నాకు బోధపడటం లేదు నొసలు ముడేసి అన్నాడు. నాకు అందమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు జలజాసుందరి. తిరిగి అని యమునారాణిగా మనశ్శాంతి లేకుండా వినోదస్వామి ఆశ్రమంలో ఉన్నంతవరకు తమ ఆత్మకథను వివరించాడు జీవసంధుడు. మనోహరకాంతు తలూపాడు. నాకు న్యాయం చేకూర్చడానికే నీ బలపరాక్రమాల్ని పరీక్షించాను. నాకు నువ్వు సహాయపడితే నువ్వు తలచిన కోరికలెల్లా తీరుస్తాను అని చెప్పాడు జీవనసంధుడు. శక్తి వంచన లేకుండా కృషి చేసి విజయం సాధిస్తాను. కర్తవ్య బోధన చేసి పంపండి నన్ను అని కోరాడు మనోహరు. నీకు నాగమణిని ఇస్తాను. అది తల మీద తురాయి పక్కన అమర్చుకో. ఎప్పటికప్పుడు చెప్పకుండానే కర్తవ్యం బోధించుతుంది. నాగకుండలను చెవులకు ధరించు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా అప్రయత్నంగా అవే తీసుకువెళతాయి అని చెప్పాడు జీవనసంధుడు. మనోహరకాంతు అంగీకరించడంతో అతను మణిని, కుండలాల్ని సృష్టించి మనోహర్కి అతనే అలంకరించాడు. తదుపరి అతని వద్ద నుంచి వేరు చేసిన ఖడ్గము, గుర్రాన్ని తిరిగి మనోహరకాంత్కి స్వాధీనపరిచాడు అతను. ఆయన వద్ద సెలవు తీసుకుని గుర్రం మీద హుషారుగా బయలుదేరాడు మనోహరకాంత్. యమునా నదిలో స్నాన సంధ్యాదులు ముగించుకొని తనను తాను పవిత్రుణ్ణి చేసుకొని నివాసానికి వెళ్ళాడు మహర్షి. మరి నాకు తరుణోపాయం అని మహర్షిని చూసి అడిగింది యమునారాణి. నువ్విక్కడి నుంచి వెళ్ళినట్లయినా తిరిగి నన్ను నాగకామిని ఆవేశించగలదు. మహర్షి, మిమ్మల్ని ఆవేశించిన నాగకామ పిశాచికి నాకు సంబంధమేముంది? తెలుసుకోవాలనే ఉత్సాహం కనబర్చి అడిగింది యమునారాణి. అవునమ్మా, నువ్వు నాగలోక అధిపతి జీవసంధుని కుమార్తెవు. నీ వద్దనున్న శక్తులన్నీ నీ నుంచి దూరమైన ఎటువంటి భూత ప్రేత పిశాచాలు నువ్వున్న ప్రదేశంలో నిలబడకుండా ఉండేటట్లు నీకు తెలియకుండానే నీ తండ్రి నీకు ఆ శక్తిని ప్రసాదించాడు. జన్మ జన్మలకు ఆ శక్తి నీ వెంట ఉంటుంది. అందుకే నిన్ను ఇక్కడ ఉండమని కోరుతున్నాను. మన ఇద్దరి కష్టాలు తీరటానికి కృషి చేస్తాను అని క్షణకాలం ఆలోచించాడు. స్వామి, మీ పూర్వ వృత్తాంతము అని ఇంకేదో అనబోతూ ఉండగా, నేను సమస్త శక్తులను కలిగిన మంత్రసిద్ధుడిని. నా శక్తి లోక కళ్యాణం కోసం వినియోగపరుస్తానని ఈశ్వరునికి మాటిచ్చి ఆయన అనుగ్రహ పాత్రుడిని అయినాను. నాగకామ పిశాచి పూర్తిగా విరగడైనాక కానీ తిరిగి నా సమస్త శక్తులు నాకు రావు. నేను మంత్రసిద్ధుడిగా లోక కళ్యాణం కోసం కృషి చేయలేను అని ఆమెను చూశాడు. నాగకామ పిశాచి మిమ్మల్ని ఆవేశించడానికి కారణం అడిగింది ఆమె. ప్రళయాంతకుడు అనే మహామాంత్రికుడు లోకాన్ని అల్లకల్లోలం చేయ సంకల్పంతో క్షుద్రదేవత ప్రచండ కామినిని ఆరాధించి కృతకృత్యుడైనాడు. ప్రళయాంతకుని శక్తి మంత్రసిద్ధుడినైనా నా వద్ద నిలవలేదు. అందుచేత నన్ను అశక్తుణ్ణి చేయాలని చూశాడు. అందుకే నా మీద నాగకామినిని ప్రయోగించాడు అంటూనే దృష్టి మరల్చి చూసేసరికి కుటీరం ప్రధాన గుమ్మం ముందు మనోహరకాంత్ నిలబడి ఉన్నాడు. గుమ్మం నుంచి కదలకుండా లోపలనున్న యువరాణి వినోదస్వాములను మార్చి చూస్తున్నాడతను. వినోదస్వామి కొద్ది క్షణాలు ఆలోచించి దృష్టిన తిలకించాడు. రానాయనా నవ్వుతూ అన్నాడు.
అతను లోపలకు అడుగుపెట్టి స్వామికి నమస్కరించాడు. వినోదస్వామి నవ్వుతూ అతనిని యమునారాణికి పరిచయం చేశాడు. స్వామి, నన్నేదో శక్తి ఇక్కడకు తీసుకువచ్చింది. ఆ ఇద్దరిని చూసి అన్నాడు. చేరవలసిన చోటికే చేరావు నాయనా అని ఎదురుగా ఉన్న చిత్రాసనం చూపించాడు. నాకు జరిగినది జరగవలసిన దాన్ని వివరించాను. ఎప్పటికప్పుడు సర్వం బోధపడే శక్తి నీకు ప్రసాదించాను అన్నాడు తిరిగి వినోదస్వామి. నీ ప్రేమను మాంత్రికుడు ప్రళయాంతకుడే చెరపట్టి ఉంచాడు. ఇప్పటి వరకు ఆమె శీలానికి ఎటువంటి భంగమూ జరగలేదు అని చెప్పాడు. మనోహరకాంతు ఆవేశంతో పళ్ళు కొరికి అలాగా అన్నాడు. వినోదస్వామి తలాడించి మాయా వస్త్రాన్ని వేరొక పుష్పాన్ని సృష్టించి అతనికి ఇచ్చాడు. ఆ పుష్పం సమయాన్ని బట్టి నువ్వు ఇతరులకు కనిపించకుండా చేస్తుంది. సర్వదా నీకు విజయం సిద్ధిస్తుంది అని చెప్పాడు. వినోదస్వామి ఇచ్చిన వస్తువులను కళ్ళకద్దుకొని భద్రపరుచుకున్నాడు. ఆయన వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు మనోహరకాంత్. ప్రచండ కామిని విగ్రహం ముందు కూర్చొని తదేకంగా ఆరాధిస్తున్నాడు మహామాంత్రికుడు ప్రళయాంతకుడు. అప్పుడే లోపల అడుగుపెట్టాడు మనోహరకాంత్. అనంతరము మాంత్రికుడు ప్రేమను కలుసుకున్నాడు. మనోహరకాంత్ వెంటే ఉన్నాడు. ఎన్ని విధాలా చెప్పినా మాంత్రికుడు ప్రళయాంతకుణ్ణి లెక్క చేయలేదు. ప్రేమ ఎప్పటి విధంగానే తనకు ఇష్టం లేనట్లు ఖచ్చితంగా చెప్పేసింది. మాంత్రికుని మొహం చూడటం కూడా తనకు ఇష్టం లేనట్లు చిరాకుతో మొహం తిప్పేసుకుంది. ఆమె స్వభావానికి మనోహరకాంత్ తృప్తి చెందాడు. మాంత్రికుడు చిరాకు పడి పూజామందిరంలోకి అడుగుపెట్టాడు. వెంటే ఉన్నాడు మనోహరకాంత్. ప్రచండ కామిని విగ్రహానికి కుడివైపున ఉన్న నాగకామరూప పిశాచీ విగ్రహాన్ని చూశాడు. శరీరం తేలిక చేసుకుని వినోదస్వామి ఇచ్చిన మాయా వస్త్రంతో నాగకామ పిశాచిని కప్పేసి హస్తగతం చేసుకుని మరుక్షణంలో గుహ విడిచిపెట్టి వినోదస్వామి ఆశ్రమం చేరాడు మనోహరకాంత్. వస్త్రం చాటు నుంచి తప్పించకుండా అదే వస్త్రంతో నాగకామ పిశాచిని మూటగట్టి కుటీరానికి చాలా దూరాన బాగా లోతుగా గొయ్యి తవ్వి పిశాచిని భూస్థాపితం చేసి మనోహరకాంత్ తెలివితేటల్ని కొనియాడాడు వినోదస్వామి. వినోదస్వామి ఎప్పటి విధంగా మంత్రసిద్ధుడైనాడు. కోల్పోయిన శక్తులన్నింటినీ తిరిగి పొందాడు. మనోహరకాంతిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. యువరాణి ఆనందంతో తలూపింది. వినోదస్వామి తిన్నగా వెళ్ళి సమాధిలో కూర్చున్నాడు. వినోదస్వామి ప్రతిరూపము కీర్తికాంత్ కురూపిగా నివసిస్తున్న శిథిల భవనం ముందు నిలిచాడు. నవ్వుకుంటూ అక్కడికక్కడే బలమైన తాడుగా మారిపోయాడు. అప్పుడే భోజనం వగైరాలు పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు కీర్తికాంత్. మాయాతాడు అతన్ని సమీపించి చుట్టుకుంది. అప్పటికప్పుడే అతను యథారూపం దాల్చాడు. అతను త్రుళ్ళిపడి లేచి నిటారుగా నిలబడి చుట్టూ దృష్టిని మళ్లించాడు. ఏవో 2 హస్తాలు కీర్తికాంత్ కుడి చేతి జబ్బను పట్టుకొని ఏదో రక్షణ కట్టాయి. రక్ష కట్టింది ఎవరైంది బోధపడకపోయినా మాంత్రిక ప్రళయం తన గుహలో బంధించబడిన చెల్లెలు ప్రేమ, మనోవ్యాధితో మంచం పట్టి మగ్గిపోతున్న తండ్రి సూర్యకాంత్, వినోదస్వామి ఆశ్రమంలో తన రాక కోసం నిరీక్షిస్తున్న యమునారాణి కళ్లకు కట్టినట్లు కనిపించారు. సహింపరాని ఆవేశాన్ని పొందాడు. అంతలో అప్పుడే గుహలో ప్రవేశించిన మనోహరకాంతిని చూశాడు. క్షణం ఆలోచించాడు. అవతలగా మెరుస్తూ బోర్లించబడి ఉన్న పళ్ళాన్ని అందుకొని దాని ద్వారా మంచి గుర్రాన్ని ఖడ్గాన్ని పొందాడు. విసురుగా ఎగిరి గుర్రం మీద వాలాడు. గుర్రం వేగంగా పరిగెత్తింది. అతి స్వల్ప వ్యవధిలోనే మాంత్రికుడు ప్రళయాంతకుని గుహకు చేరుకున్నాడు. అప్పటికే మనోహరకాంత్ పూజాపీఠం ముందు కూర్చొని ప్రచండ కామునిని ఆరాధిస్తున్న మాంత్రికుడు ప్రళయాంతకుని వెనక నిలిచాడు. చేతబట్టిన కత్తితో మాంత్రికుని వెన్ను తట్టాడు. మాంత్రికుడు చివాల్న లేచి, ఎవరు నువ్వు అని అరిచాడు. నీ పాలిట మృత్యుదూతను.
ఏ ప్రేమనైతే నీ వశం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నావో ఆ ప్రేమను పవిత్రంగా ప్రేమించి పెళ్లాడబోతున్న మనోహరకాంతిని అన్నాడు. మాంత్రికుడు పెద్ద పెట్టున నవ్వాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. నీకోసం నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. నా చేతిలో చస్తావు. నిన్ను ప్రేమ సమక్షంలోనే ప్రచండ కామినికి బలి ఇచ్చేస్తాను అంటూ పెద్ద పెట్టున నవ్వాడు. మంత్రదండం కోసం వెతుక్కుంటున్నాడు. అంతలో మనిషి కనిపించకుండా పెద్ద పెట్టున నవ్వు వినిపించింది. ఏదో హస్తము దండాన్ని పట్టి కనిపించింది. నీవంతటి గనుడువని తెలిసే మంత్రదండం నేను హస్తగతం చేసుకున్నాను అన్నది పురుషకంఠం. ఆ పురుషకంఠం ఎవరిదా అన్న సందేహం కలిగింది మనోహరకాంతికి. క్షణం ఆలోచించాడు. ఎవరైంది తెలియలేదు. ఆ గొంతు మాత్రము పరిచయమున్నదిగానే అనిపించింది. ఎవరైనా ఆ గొంతు తనకు సహాయంగానే పలికిందని ఆనందించాడు. ఇప్పుడే నాగకామిని పిశాచిని మీ మీదకు వదిలి అని ప్రళయాంతకుడు ఇంకేదో అనబోయాడు. మనోహరకాంతు పెద్ద పెట్టున నవ్వాడు. ఆ నాగకామిని పిశాచిని ఎప్పుడో ఎక్కడో భూస్థాపితం చేశాం అన్నాడు. మాంత్రికుడు ప్రళయాంతకునికి నడుం విరిగినంత పనైంది. కథను అంతవరకు తీసుకువచ్చిన మహామంత్రసిద్ధుడు వినోదస్వామి అని తెలుసుకున్నాడు. కర్తవ్యం కోసం ఆలోచించాడు. ప్రచండకామిని విగ్రహానికి ఎదురుగా ఉన్న గండ్రగొడ్డల్ని అందుకున్నాడు. మనోహరకాంతి మీదకి ఉరికాడు. ఇద్దరూ బాహుబలాల్ని పెంచుకొని పోరాడుతున్నారు. ఎన్నో పర్యాయాలు మనోహరకాంతు ప్రళయాంతకుని కంఠం నరికాడు. కానీ ఎప్పటికప్పుడు ప్రళయాంతకుని కంఠం మొండానికి అంటుకొని తిరుగులేస్తున్నది. మనిషి కనబడకుండా కీర్తికాంతు మాంత్రికుని మంత్రదండం సహాయంతో గృహంలోని ప్రతి అణువుని బీభత్సదశకు మార్చాడు. ఆఖరికి ప్రచండకామిని విగ్రహాన్ని నిలువున మంటలమయం చేసి మార్చి మసచేశాడు. మిగిలింది ఒక్క ప్రళయాంతకుడు. ఎప్పటికప్పుడు కొత్త శక్తుల్ని పెంచుకుంటూ పోరాడుతున్నాడు. మనోహర్ కూడా ఏమాత్రమూ తగ్గకుండా పోరాడుతున్నాడు. ప్రళయాంతకుడు ఎంతకీ చావటం లేదు. మనోహర్కి కనిపించకుండా సహాయపడే కీర్తికాంతుడు మంత్రదండాన్ని ముక్కలు ముక్కలు కావించాడు. మాంత్రికుడు ప్రళయాంతకుడు దండం మాదిరిగా ముక్కలు ముక్కలుగా చీలి అక్కడే భస్మమైనాడు. కీర్తికాంత్ కనిపించడంతో మనోహరకాంతు ఆనందభరితుడు అయ్యాడు. ప్రేమను వెంటబెట్టుకుని మనోహరకాంతులు, కీర్తికాంతు, మంత్రసిద్ధుడు వినోదస్వామి ఆశ్రమం చేరారు. యమునారాణి ఆనందంతో కీర్తికాంతిని కౌగలించుకుంది. వినోదస్వామి అందర్నీ పవిత్రంగా ఆశీర్వదించాడు. అంతలో నాగలోక ప్రతినిధి జీవనసంధుడు అక్కడ నిలిచాడు. అతన్ని చూడగానే యమునారాణి శరీరం జలధరించింది. అప్పటికప్పుడే కీర్తికాంత్ చేతి జబ్బకు కట్టబడి ఉన్న రక్ష దానికదే ఊడి యమునారాణి మీద పడింది. తక్షణం ఆమె నిల్చున్నట్టుగానే చిక్కింది. శరీరమంతా హరించిపోయి అస్థిపంజరంగా నిలిచిపోయింది. తర్వాత నాగకన్య జలజాసుందరిగా మారి అక్కడ నిలిచింది. కీర్తికాంత్ ఆశ్చర్యంతో చూశాడు. మంత్రసిద్ధుడు అప్పటికప్పుడే పుష్పక విమానం సృష్టించాడు. అప్పటికే నాగలోక ప్రతినిధి జీవనసంధుడు, ఆయన కుమార్తె జలజాసుందరి అంతర్ధానమైనారు. మనోహరకాంతు, కీర్తికాంతు ప్రేమలు ఎక్కిన పుష్పక విమానం ఆకాశ మార్గాన అనుసరించి ఉదయిని నగరం వైపు పరిగెత్తుతోంది. మంత్రసిద్ధుడు జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.